అల్లూరు జిల్లా చింతపల్లిలో తాజంగిలో రోడ్డుపై వెళ్తున్న ఈశ్వర్రావు అనే వ్యక్తిని కొంతమంది కారుతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వర్రావును స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజంగిలో ఈశ్వర్రావు మెడికల్ షాప్ నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. फोटो दे सुरेश फोटो दे लोपल చెప్పండి. మాత్రం సీల్ డైరెక్ట్ పెట్టేస్తుంది. ధర్మారావు సార్, నేను లంసం పిఎస్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను సార్. నేను రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అంటే ఈశ్వరరావు గారు కూడా మా ఫ్యామిలీకి ఫ్రెండ్ లాగే ఉండేవారు సార్. మా ఆయన గారికి అందరికీ కూడా మేము కూడా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చేవారు సార్. ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళం సార్. అయితే ఒక 2 times అలాగా నాకు ఇష్టపడుతున్నాడని చెప్పారు సార్. ఈశ్వరరావు గారు ఇది మంచి పద్ధతి కాదు సార్, ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అని చెప్పాను సార్. అంటే మొన్న ఒకసారి కూడా మళ్ళీ లంసంగ్ వచ్చి నేను 3 months నుంచి ఫోన్ మాట్లాడట్లేదు, మాట్లాడట్లేదు అని మరి ఆయన వచ్చారు సార్. వస్తే నేను అన్నాను సార్, మీ వల్ల మీరు ఇలా ఇబ్బంది పెట్టారంటే నేను మా ఆయన గారికి చెప్పవలసి వస్తుందండి అని చెప్పాను సార్. అదే విషయం నేను తనకు కూడా చెప్పాను సార్. చెప్తే మరి అప్పటి నుంచి కొంచెం కోపంగా ఉన్నారు సార్, తను అలా చేశారు అని మరి. అందుకని ఆ కోపంలోనే అలా చేసినట్టున్నారు సార్. నేను డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి నాకు తెలిసింది సార్. ఇలా ఎంతకాలం వచ్చమ్మా సార్ ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఒక 3 months సార్.
మీ పేరేం పేరు? నా పేరు కన్యమ్మ సార్. నా పేరు జి వీరబాబు, ఎస్ఐ చింతపల్లి. అయితే మనకి తేదీ 24/2/2025 తాజంగి గ్రామంలో సాయంత్రం 5:30 సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అయితే ఈ నీటిపల్లి ఈశ్వరరావు అని ఈయన విక్టిమ్ అండి, దుర్యా ధర్మారావు ఈయన ఎక్యూజ్డ్. వీళ్ళ మధ్య ఉన్న పర్సనల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని దుర్యా ధర్మారావు ఈయన కారుతోటి, మారుతి సుజుకి కారుతో, రెడ్ కలర్ కారుతో చంపాలనే ఉద్దేశంతో ఆయన మీదకి కారు ఫోర్స్ఫుల్గా ఎక్కించడం జరిగిందని, గుద్దడం జరిగింది. గుద్దుతూ పలుమార్లు కారుని ముందుకు వెనక్కు పోనిస్తూ ఆయన మీదకి అసాల్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు పోలీస్ స్టేషన్కి 25/2/2026 మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ మేము ముద్దాయి కోసం ఒక టీం ఫామ్ చేసి పంపించామండి. నేను విక్టిమ్ కోసం ప్రజెంట్ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ ఉన్నాడు, నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రజెంట్ కొంచెం బాగానే ఉన్నారని చెప్పారు, డాక్టర్ గారు బాగానే ఉన్నారని చెప్పారు, కోలుకుంటారని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ముద్దాయి అయితే మా అదుపులో ఉన్నారండి. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. కేసు ఏది కట్టారు సార్? కేసు ప్రజెంట్ క్రైమ్ నెంబర్ మాది 12/26 అండి. సెక్షన్ వచ్చి అటెంప్ట్ మర్డర్ కింద కట్టామండి. ఇది కావాలని ఫోర్స్ఫుల్గా చంపాలనే ఉద్దేశంతో మన కారుతో గుద్దారు కాబట్టి ఇది అటెంప్ట్ మర్డర్ వస్తుందండి. కాబట్టి మేము అటెంప్ట్ మర్డర్ కింద కట్టాం.